అందరికీ నమస్తే అండి. ప్రజాప్రతినిధుల్లో అంటే చట్టసభ సభ్యుల్లో చాలా అరుదుగా ఉంటారు. అంటే దిగువ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళకి ఏదైనా చేయాలనే కసి ఉంటుంది. మాకు ఇంతమంది ఇంత లక్షల మంది ప్రజలు మాకు ఓట్లేసి గెలిపించారు, మాకు ఓ బాధ్యత అప్పచెప్పారు, సో దాన్ని మేము నిరూపించుకోవాలి, మమ్మల్ని మేము నిరూపించుకోవాలి, లేదా మాకు ఓటేసిన ప్రజలకు ఎంతో కొంత మంచి చేయాలి, మాకు సాధ్యమైనంత వరకు చేయాలనే కసి ఉంటుంది. సో ఇప్పుడు రాజకీయాల్లో కొత్త జనరేషన్స్ వస్తున్నారు కాబట్టి కొత్త చదువుకున్న వాళ్ళకి, కాస్త ప్రజలకు అత్యంత దగ్గరగా ఉన్న వాళ్ళకి, గ్రామీణ ప్రాంతాల నేపథ్యంలో కష్ట సుఖాలన్నీ తెలిసిన వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు కాబట్టి కొంత జవాబుదారీతనం పెరుగుతోంది. అలాగే ప్రజలకు అందుబాటులో ఉండే ఇదంతా పెరుగుతోంది. ఇప్పుడు మన ఒక ఎంపీ గారిని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు మొన్న జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు. 2.5 లక్షలకు పైగా మెజార్టీతో గెలిచారు. చాలా టఫెస్ట్ కాన్స్టిట్యున్సీలో భారీ మెజార్టీ, మంచి మెజార్టీతో గెలిచారు. ఆయన అంతకుముందే దాదాపుగా ఒక 20-25 ఏళ్ల నుంచి కూడా పార్టీలో అందరికీ తెలుసు. కింది స్థాయి కార్యకర్త నుంచి పనిచేశారు, పార్టీలో అనేక పదవులు నిర్వహించారు, 2 సార్లు అసెంబ్లీ టికెట్ ఆశించారు, కానీ రాలేదు. కానీ ఎంపీగా అయితే మాత్రం గెలుపొందారు. సో ఆయన నిన్న తాను చదువుకున్న హాస్టల్, స్కూలు హాస్టల్ మెట్టవలస, అది ఏ మండలం అంటే లావేరు మండలం, ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం మెట్టవలస అనే విలేజ్లో బీసీ హాస్టల్ ఉంది. తాను చదువుకున్నది ఆ స్కూల్లోనే, మెట్టవలసలోనే. సో అందుకే నిన్న నైట్ అక్కడికి వెళ్ళి అక్కడే పిల్లలతో పాటు నిద్రించి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు ఏంటనేది మాట్లాడి స్థానికంగా పార్టీలో ఉన్న కార్యకర్తలను అలాగే ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులని కలుపుకొని ఆ హాస్టల్కి ఏం కావాలి అనేవి సమకూర్చారు. సో నిన్న నైట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న స్థానిక మండల స్థాయి నాయకుడు, టీడీపీ నాయకుడు అంట 10 ఫ్యాన్లు ఇచ్చారంట హాస్టల్కి. అలాగే మరో నాయకుడు హాస్టల్కి కావాల్సినవి సమకూర్చారు. ఇట్లా అంటే ఇదేం జరుగుద్దంటే ఎంపీ స్థాయిలో ఉన్నవాళ్ళు ఇటువంటి హాస్టల్కి వెళ్ళడం వలన లోకల్లో దిగువ స్థాయిలో ఉన్న కార్యకర్తల్లోనూ, శ్రేణుల్లోనూ, అలాగే కాస్త సర్వీస్ సేవ చేయాలనే ఉన్న వాళ్ళలోనూ ఇది ఒక ఇన్స్పిరేషన్గా మారుతుంది. ఎంపీ గారు వెళ్ళారు, మనం కూడా వెళ్దాం పదా, మనం కూడా చూద్దాం అని అదొక ఇన్స్పిరేషన్గా, అంటే ఎవరో ఒకరు అడుగేయాలి. ఆ అడుగు ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి వేస్తే ఖచ్చితంగా ముందడుగు సక్సెస్ అవుద్ది. ఆ ముందడుగు నిన్న కలిశెట్టి అప్పలనాయుడు గారు వేశారు, అది సక్సెస్ అయింది. ఆయన అక్కడ పిల్లలతో కలిపి భోజనం చేశారు, పిల్లలతో కలిపి పడుకున్నారు, పిల్లలతో కలిపి మొత్తం వాళ్ళతో మాట్లాడి అక్కడ సమస్యలు ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం నోట్ చేసుకొని 1 by 1 నేను సాల్వ్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారనమాట. సో ఆయన ఎంపీ అయినా అవ్వకపోయినా వాళ్ళ ఇల్లు అందుబాటులో ఉంటుంది. చాలా సాదాసీదా జీవనశైలి, హయ్యెస్ట్. అంటే ఆయన గురించి మొన్న కూడా ఒక వార్త వచ్చింది. ఆయన ఎంపీలుగా గెలిచినప్పుడు చంద్రబాబు గారితో టీడీపీ ఎంపీలందరూ మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా చంద్రబాబు గారు ఆయన్ను ప్రత్యేకంగా అప్రిషియేట్ చేశారు. చాలా డౌన్ టు ఎర్త్, అంటే కింది స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చిన నాయకుడు కాబట్టి ఢిల్లీకి వస్తావా, ఢిల్లీ రావడానికి విమాన టికెట్ ఉందా, లేదంటే బుక్ చేయించాలా అని చెప్పి చంద్రబాబు గారు తన పక్కన ఉన్న వాళ్ళ చేత బుక్ చేయించారు. అంటే రాజకీయాలకు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఉన్న రాజకీయాలకు అప్పలనాయుడు గారు ఖచ్చితంగా ఒక మార్గం, ఒక దారి చూపించి వెళ్తారు, ఒక మార్గసూచి వేసే వెళ్తారు. ఆయన ఈ 5 ఏళ్ళ కావచ్చు, లేదా నెక్స్ట్ మళ్ళీ కంటెస్ట్ చేసి గెలిచినా ఏ స్థాయిలో ఉన్నా సరే ఖచ్చితంగా ఆయన ఒక ప్రత్యేకమైన పంధాన్ని అయితే నిరూపించుకుంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ఎదిగిన తీరు అటువంటిది. అయితే యాక్చువల్లీ ఇది 18వ లోక్సభలో ఇప్పుడు వరకు ఏ ఎంపీ కూడా ఇంకా పూర్తిగా బాధ్యతలు చేపట్ల. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు బాధ్యతలు చేపట్టారు, అలాగే మంత్రివర్గం అందరూ కూడా ప్రమాణ స్వీకారాలు చేశారు, కొంతమంది బాధ్యతలు చేపట్టారు. కానీ ఎంపీలు ఎవరు ఇంకా ప్రమాణ స్వీకారాలు చేయాల. పూర్తి స్థాయిలో ఎంపీలు ఎవరు కూడా డ్యూటీలు ఎక్కలేదు. అందరూ కూడా రిలాక్స్ మోడ్లో ఉన్నారు. గెలిచాం కదా, గెలిచే మూడ్లోనే ఇంకా ఉన్నారు. గెలుపు సంబరాల నుంచి బయటకు రావట్లేదు. గెలుపు సంబరాల్లోనే మునిగి తేలుతున్నారు గత 10 రోజుల నుంచి కూడా. కానీ అప్పలనాయుడు గారు మాత్రం గెలుపు సంబరాలు కేవలం 2 రోజులు. ఆ తర్వాత మొన్న చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారంలో కూడా ఆయన ఒక సాధారణ కార్యకర్తలాగా వెనక వరుసలో ఎక్కడో నిల్చొని అక్కడ చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఈయన ఎగిరి గెంతేసి డ్యాన్స్ చేశారనమాట. అంటే ఎంపీ స్థాయికి వెళ్ళినా సరే కార్యకర్తగా అనేది మర్చిపోకూడదు అనేది. ఇలా కొంచెం ప్రత్యేకమైన శైలి అయితే ఉంది. సంథింగ్ ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. మనం మన ఛానల్లో ఆయన ఇంటర్వ్యూ కూడా చేసాం. ఆయన ఇంటర్వ్యూ చూసి చాలామంది టీడీపీ కార్యకర్తలు ప్లస్ న్యూట్రల్ పీపుల్ ఆయన అభిమానులుగా మారిపోయారు.
అందుకే ఆయన ఈ ఎంపీగా ఆయన ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, ఆయన లక్ష్యాలు ఏంటి, అసలు ఆయన పార్లమెంట్లో స్పీచ్ ఇచ్చే సందర్భంలో ఎటువంటి పాయింట్లని ఏ అంశాలు లేవనెత్తాలనుకున్నారు, మనకి ఇంటర్వ్యూలో ఏం చెప్పారు, ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసి అవసరమైనప్పుడు ఆయన్ని లైన్లోకి తీసుకుందాం.